హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అలానే ఫ్రంట్. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి. ఇక్కడ చూసారు కదా, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అన్నది బయటకు కనిపించదు, లోపలికి కనిపించదు. దీన్ని ఎలా స్టిచ్ చేయాలన్నది ఇప్పుడు క్లాస్లో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ అండ్ షేప్ బెల్ట్ మెజర్మెంట్స్ ఎంత తీసుకోవాలి అన్నది నా క్లాసెస్లో, బ్లౌజ్ క్లాసెస్లో క్లాస్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి ఒకసారి క్లాస్. ఇంకా డాట్స్ పెట్టుకొని ఆ పార్ట్స్ అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. నేను డబల్ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలి అని అయితే తీసుకున్నా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏది, రైట్ సైడ్ ఏది అన్నది కూడా చూసుకోవాలి మీరు. LR రాసుకోండి, లెఫ్ట్ రైట్ అని. ఇలా ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి సపరేట్గా అయితే తీసుకోవాలి. నేను లైనింగ్ లాగా ఒకటి తీసుకున్నా. ఇదిగోండి, ఫస్ట్ రెండు రైట్ సైడ్ లోపల పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. కింద సైడ్ అనమాట, ఇది బాటమ్ సైడ్. ఒక సైడ్ 3 ఇంచెస్, ఒకసారి ఒక దగ్గర 2.5 తీసుకున్నాం, ఒక దగ్గర 3 తీసుకున్నాం కదా. ఆ రెండు ఈక్వల్గా పట్టుకొని అయితే ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఒక స్టిచ్ వేసి దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి లైనింగ్ మీద ఇంకొక స్టిచ్ వేయండి. లైనింగ్ మీద పడాలి స్టిచ్, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి ఇంకొక స్టిచ్ వేస్తారు కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫోల్డ్ పెట్టి లైనింగ్ మొత్తం వెనకాల కనేయాలి. లైనింగ్ మీకు కలర్ డిఫరెన్స్ కనిపించడానికి అయితే నేను వేరే కలర్ తీసుకున్నా ఫ్యాబ్రిక్. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే స్టిచ్ చేయాలి. ఇలా అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయండి. ఇలా అప్పర్ స్టిచ్ ఒకటి వేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. కొంచెం యాక్టివ్గా ఉండాలి ఈ ప్రాసెస్ స్టిచ్ చేసేటప్పుడు. ఇలా 2 అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇంతకుముందు డాట్స్ పెట్టిన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని తీసుకొని 2.5 ఇంచెస్ ఉన్న దగ్గర ఏది పెట్టాలి, 3 ఇంచెస్ ఉన్న దగ్గర ఏది పెట్టాలన్నది మీకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు ఇవి ఈక్వల్గా పట్టుకోవాలి. మీకు ఇంకొకసారి చెప్తున్నా, దీన్ని అసలు ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి, లైనింగ్ వెనక సైడ్కు రావాలి. ఇలా వీడియోలో చూపించినట్టు వెనక సైడ్ లైనింగ్ రావాలి, ఫ్రంట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రావాలి, రైట్ సైడ్. బ్లౌజ్ రైట్ సైడ్ ఉండాలి, అలా అని షేప్ బెల్ట్ కూడా రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఈ రెండు పట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఒక స్టిచ్ అయితే వేయండి. ఇదిగోండి ఇలా లైనింగ్ని ఒక్కటే, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక్కటే పట్టుకోవాలి, లైనింగ్ని పట్టుకోకూడదు. అర్థమవుతుంది కదా. లైనింగ్ని పట్టుకోలేదు నేను, లైనింగ్ని వదిలేసా. జస్ట్ బ్లౌజ్ పీస్ని ఒక్కటే పట్టుకున్నా. ఇక్కడ ఈ రెండు కలిపి ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మిడిల్ డాట్, మెయిన్ డాట్ ఉంది కదా, ఆ మిడిల్ డాట్, ఈ మెయిన్ డాట్ని కొంచెం ఇలా పైకి అయితే అనేయాలి. కింద ఫింగర్తో ఇలా పైకి అనాలి. ఇప్పుడు పైన ఫింగర్ ఉంది కదా, దాన్ని పట్టుకోవాలి. దాని మీద స్టిచ్ పడకుండా అయితే చూసుకోవాలి. ఇదిగోండి అక్కడ చూసారా, దాని మీద స్టిచ్ పడలేదు, అలా అయితే చూసుకోవాలి. ఇలా మొత్తాన్ని అయితే ఒక స్టిచ్ వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ చేయండి. ఇదిగోండి ఇలా రైట్ సైడ్ చేసి, ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా, దీన్ని పైన నుండి వీడియోలో చూపించినట్టు రైట్ సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ అయితే చేసి, అర్థమవుతుంది కదా, పైన నుండి ఇట్లా ఫోల్డ్ చేసి ఈ షేప్ బెల్ట్ లైనింగ్, షేప్ బెల్ట్ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అయితే ఒక స్టిచ్ వేయాలి. అర్థమవుతుంది కదా మీకు చెప్తున్నది. లైనింగ్, షేప్ బెల్ట్ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు పట్టుకొని అయితే ఇలా ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు జాగ్రత్తగా అయితే వేయాలి. లోపల ఫ్యాబ్రిక్ దీని కిందకి రాకుండా అయితే చూసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇదిగోండి గైస్, ఇలా వీడియోలో చూపించినట్టు షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేయాలి. స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది చూద్దాము. ఇదిగోండి ఇలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ హోల్స్ ఉన్నాయి కదా, సైడ్కి గ్యాప్, ఆ గ్యాప్లో నుండి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే ఇలా వీడియోలో చూపించినట్టు అయితే రివర్స్ చేసేయాలి. చాలా ఈజీ గైస్, టెన్షన్ ఏం లేదు. అర్థం అవ్వకపోతే వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకుని చూడండి, అర్థమవుతుంది. ఇదిగోండి వచ్చేసింది. మీకు చూసారు కదా, షేప్ బెల్ట్ అయితే ఇలా వచ్చింది. ఇది ఏంటి అంటే, దీని స్పెషాలిటీ ఏంటి అంటే
ఎక్స్ట్రా ఖర్చు. వెనక సైడ్ కనిపించదు, ఫ్రంట్ సైడ్ కూడా కనిపించదు. మన కస్టమర్స్‌కి ఇంతకంటే ఏం కావాలి. ఇదిగోండి మీకు షేప్ బెల్ట్ ఎక్కువైంది అనిపిస్తే మీరు ముందే చూసుకోవాలి. నేనిక్కడ కొంచెం ఎక్కువనే ఉంది, పెద్దగానే వచ్చింది. మీరు ముందే అయితే షేప్ బెల్ట్ అటాచ్ చేయకముందే అయితే చూసుకోవాలనమాట. ఎక్కువ కావాలా, తక్కువ కావాలా అని. ఇలా మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఎక్కువ, తక్కువ పెట్టుకోవడానికి రాదు. సో, ముందే అయితే చూసుకోండి. ఇప్పుడు దీన్ని సేమ్ ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో ఇంకొక పార్ట్ కూడా సేమ్ అలానే అటాచ్ చేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ అయితే స్టిచ్చింగ్ నేర్చుకోండి గైస్, ఈజీగా నేర్చేసుకుంటారు. ఇలా 2 షేప్ బెల్ట్స్ అయితే స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇదిగోండి చాలా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటది ఇలా స్టిచ్ చేయడం వల్ల. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. స్టే హెల్తీ అండ్ బీ హ్యాపీ వేస్టీస్.